ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. నేను ఈ క్షణాన ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఎక్కువ మంది భక్తులు నన్ను కామెంట్ సెక్షన్లో కావచ్చు, అలాగే ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారండి, మే నెల దర్శనం టికెట్లు మాత్రమే ఉన్నాయా, లేకపోతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దర్శనం టికెట్లు మాకేమైనా బుకింగ్ చేసుకునే అవకాశం ఉందా, అసలు ఎప్పటిదాకా దర్శనం టికెట్లు ఉన్నాయి, ఇవన్నీ చాలా ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. సో దయచేసి నేను మీ అందరికీ మరలా చెప్తున్నానండి, ఏప్రిల్ నెలాఖరి వరకు కూడా అన్ని రకాల టీటీడీ ఆన్లైన్ అఫీషియల్ బుకింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. 300 రూపాయల దర్శనం టికెట్ కావచ్చు, 500 రూపాయల దర్శనం టికెట్ కావచ్చు, రూములు కావచ్చు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు కావచ్చు, అలాగే కళ్యాణోత్సవం టికెట్లు కావచ్చు, సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్ దర్శన టికెట్లు కావచ్చు, అంగ ప్రదక్షిణ టోకెన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏప్రిల్ నెలాఖరి వరకు కూడా అన్ని బుకింగ్స్ అయిపోయినాయండి. ఇక మీకు ఇప్పుడు కేవలం మే నెల మాత్రమే మీ చేతిలో అందుబాటులో ఉన్నాయి. ఇక మే నెల దర్శన టికెట్లు కూడా నిన్న నుంచి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అయితే ఓపెన్ అయ్యాయండి. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా మే నెలకి సంబంధించి ఎవరైనా కానీ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద వంటి దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారా, ttd.devasanam.ap.gov.in వెబ్సైట్లో లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ఇక్కడ ఫస్ట్ అప్డేట్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇదేనండి. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా స్వామివారిని ముందు గడప దర్శన టికెట్ చేసుకునే అవకాశము, రిజిస్ట్రేషన్లు అయితే ఓపెన్లో ఉన్నాయి. దయచేసి రేపు ఉదయం 10 గంటల లోపల మీరు ఎవరైనా ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఎల్లుండి 22వ తారీఖున ఉదయం 10 గంటలకి మే నెలకి సంబంధించి కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆచిత బ్రహ్మోత్సవం టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ముందు గడప దర్శన టికెట్లు, అలాగే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్ దర్శన టికెట్లు, 24వ తారీఖున ఉదయం 10 గంటలకి మే నెలకి దర్శన టికెట్లు 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి అకామిడేషన్ విడుదలవుతుంది. సో ఇవన్నీ కూడా నిన్న నుంచే ఓపెన్ అయ్యాయండి. మీ అందరూ మరలా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఏప్రిల్ వరకు అఫీషియల్ టీటీడీ వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ ద్వారా బుకింగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. కేవలం ఇప్పుడు మీకున్న అవకాశం మే నెల మాత్రమే. ఎక్కువ మంది ఇప్పటికీ తెలియక మార్చ్ కావాలి, ఏప్రిల్ కావాలి, మాకు టికెట్లు కావాలి, రూములు కావాలి అని అడుగుతున్నారు. వారందరి కోసమే ఈ స్పెషల్ వీడియో తీసా. దయచేసి మీరంతా తెలుసుకోండి, ఏప్రిల్ వరకు కూడా అన్నీ అయిపోతాయి. ఇక ఈ నెల బుకింగ్స్తో మే కూడా అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో 5 నెలల దర్శనం టికెట్లు కూడా మరో 4 రోజుల్లో పూర్తి స్థాయిలో అయిపోతాయి. ఇక ఏప్రిల్ వరకు కూడా ఎవరైతే బుకింగ్ చేసుకోలేదో వారు తిరుపతి వచ్చి సర్వ దర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవడమే కాదు, 10 మందికి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వారికి కూడా తెలుస్తుంది. ఈ సర్వదర్శన టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గం భక్తులకైతే అలిపిరి నడక మార్గం ఎంట్రన్స్లో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోండి. నేను మరలా చెప్తున్నా, ఏప్రిల్ వరకు అన్ని బుకింగ్లు అయిపోయినాయి. ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందిగా చిన్న విజ్ఞప్తి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.